హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ సోయా చంక్స్ కుర్మా. ఈ కర్రీ నాన్ వెజ్ రుచికి మించి టేస్ట్ ఉంటుంది. మీరు కానీ ఒక్కసారి ట్రై చేశారంటే సోయా చంక్స్ ఉండగా నాన్ వెజ్ ఎందుకు దండగా అని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ సోయా చంక్స్ కర్రీ. రైస్, రోటీస్, ఇడ్లీ, దోశ దేనికైనా సూపర్ ఉంటుంది ఈ కర్రీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట స్టవ్ వెలిగించి 1/2 లీటర్ నీళ్ళు పోసుకుని, నీళ్ళు ఒక పొంగు హీట్ అవ్వగానే 1 కప్పు సోయా చంక్స్ వేసుకుని 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సోయా చంక్స్ని ఒక స్టైనర్లోకి తీసుకొని తర్వాత చన్నీళ్ళల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాగా నీళ్ళు లేకుండా పిండుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నె వేడి నీళ్ళల్లో 1 కప్పు కాలీఫ్లవర్ తరుగు వేసి బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇలా వేడి నీళ్ళల్లో కడగంగా పురుగులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. తర్వాత 25 గ్రాములు అల్లం, 3 బాదాం, ఇంచ్ దాల్చిన చెక్క, 15 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 2 పచ్చిమిర్చి, 3 లవంగాలు, చిన్న కొబ్బరికాయ ముక్క 1 మిక్సీ జార్లో వేసుకుని 50 ml వాటర్ పోసుకుని నున్నటి పేస్ట్లా గ్రైండ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని 1/2 నిమిషం పాటు వేపుకొని తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్ సన్నటి తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఆనియన్ కాస్త మెత్తపడిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని కడిగి పక్కనుంచుకున్న కప్పు కాలీఫ్లవర్ తరుగు, 1/2 కప్పు సన్నటి క్యారెట్ తరుగు వేసుకుని 1 నిమిషం పాటు వేపుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా అందులో వేసుకొని ముక్కలకి బాగా పట్టే వరకు 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ముక్కలకంతా మసాలా బాగా పట్టే వరకు బాగా కలుపుకొని 2 టొమాటో సన్నటి తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని టమాటా ముక్కలు కాస్త మెత్తపడిన తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని ఉడికించి పక్కనుంచుకున్న కప్పు సోయా చంక్స్ అందులో వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకొని తర్వాత 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని 1 నిమిషం పాటు వేపుకొని అర లీటర్ నీళ్లు పోసుకొని కాస్త కొత్తిమీర తరుగు వేసుకుని 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ అందులో యాడ్ చేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నుండి 20 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. లేదంటే కూర మాడిపోతుందని గుర్తుంచుకోండి. తర్వాత 15 నుండి 15 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఓసారి రుచి చూసుకుని ఉప్పు చాలకుంటే వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సోయా చంక్స్ కుర్మాని ఎంజాయ్ చేయండి. భలే బాగుంటుంది ఈ సోయా చంక్స్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.